నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ పరిధిలో రైతులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆరుగాలం శ్రమించిన పంట కోత దశకు వచ్చేసరికంటే అకాల వర్షం కురవడంతో తీవ్ర నష్టం జరిగింది. వర్షాల నువ్వులు, మొక్కజొన్న, వరి, జొన్న పంటలు, మామిడి తీవ్రంగా దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వారం రోజులు చేతికొచ్చే పంట నేలపాలు కావడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. మామిడి తోటలో ఈదురుగాలులకు మామిడి పిందెలు మొత్తం కింద రాలిపోయాయని, తీరిన నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కాపాడి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈ గాలికి పడ్డాయి సార్, రాత్రి బాగా ఈ గాలి వర్షాలకు మొత్తం ఇది బాగా లాస్ అయిపోయింది. ఇది 10 ఎకరాల తోట. ఇది నాకు 2 లక్షల లాస్ ఉన్నది. ఇప్పుడు మొత్తం గాలికి నెలకి మీద పడిపోయినాయి. ఇవి పనికి రాకుండా అయిపోయినాయి. ఇవి బాగా విచిత్రంగా గాలి ఉండే సార్. ఏమన్నా మాకు హెల్ప్ చేయాలా గవర్నమెంట్ అని. నా పేరు సాయినాథ్, బైంసా మండలం కుంసర విలేజ్. రాత్రి గాల్పు దుమ్మడ వర్షానికి బాగా నష్టం పోవడం జరిగింది. నువ్వులు కానీ, జొన్నలు కానీ, మొక్కజొన్నలు, ప్యాడి ఇంత వర్షానికి చేసుకున్న పారీలు కప్పిన కాగలేవు. కోత టైంలోని ఇప్పుడు మాకు వర్షాలు పడడం వల్ల రైతులు బాగా నష్టపోయారు. ఎకరానికి ప్యాడి పెడితే మనము 50 నుంచి 1,00,000 మధ్యలో నష్టపోవడం జరిగింది. ప్లస్ మొక్కజొన్నలు అయితే 1,00,000 పైన అయితే ఎకరానికి మనకు. ఆ విధంగా ఏదైనా ప్రభుత్వం సహకరించి మాకు ఆదుకోవాలని కోరుకుంటున్నాం.